ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల హాల్ టికెట్లను నేటి నుంచి జారీ చేయనుంది. ఇందులో భాగంగా ఈ రోజు విజయవాడలోని 2 సెంటర్లలో హాల్ టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. కాగా ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, అలాగే రెండో సంవత్సరం 5,79,163 మంది విద్యార్థులున్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోబోతున్నారు. పరీక్షా పేపర్లకు క్యూఆర్ కోడ్ ను జోడించారు. పేపర్ను ఎక్కడ ఫోటో తీసినా స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జామినేషన్ ఏరియాల్లో ఫోన్లను అనుమతించారు. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్ ఫోన్ మాత్రమే వినియోగించనున్నారు. ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్లోనే మార్చింది. దీంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ 2 సార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు.